శారదని అపూర్వ మీరా రూమ్లో నుంచి బయటకు తీసుకొస్తారు. తర్వాత మీరా వాళ్ళ అన్నయ్య కూడా వస్తారు. వచ్చిన తర్వాత అపూర్వ ఉండి ఇలా అంటుంది వాళ్ళ బావతో. ఏమంటుందంటే, డివోర్స్ ఇప్పించిన తర్వాత మనము ఏమాత్రము కేపీను శారద వాళ్ళను ఆపగలుగుతాం బావా అని చెప్పేసి అంటుంది. మళ్ళీ అంటుంది కదా, మళ్ళీ ఇలా అంటుంది ఏమనంటే, వాళ్ళు ఎప్పుడైనా కలవచ్చు, ఎక్కడైనా కలవచ్చు, ఒకవేళ అదే రోజు ఎక్కడికన్నా ఎగిరిపోవచ్చు అని చెప్పేసి అంటుంది. అప్పుడు భూమి వాళ్ళ అత్తగారుండి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది శారద. తర్వాత అంటుంది కదా, ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఈ శారదకి మనం ఏం చేయాలో అది చేయాలి బావా అని చెప్పేసి అపూర్వ అంటుంది. అప్పుడు శారద ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటుంది. తర్వాత వాళ్ళ బావగారు ఎవరు అపూర్వ వాళ్ళ బాగుండి అంటారు కదా, సరే నీ ఇష్టం అని చెప్పేసి ఇలా చూస్తాడు. చూసినప్పుడు అప్పుడు అపూర్వ ఒక 5-6 విధవరాలను పిలిపించి శారదను తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టి పసుపు కుంకుమలు రాయించి అవన్నీ చెడిపేయడానికి ట్రై చేస్తుంది. తర్వాత మెడలో ఉన్న తాళిబొట్టు తీసేయడానికి విధవరాలు తీసేస్తూ ఉంటారు. అప్పుడు శారద ఎంత విడిపించుకున్నా కూడా అసలు వాళ్ళు వదిలిపెట్టారు. శారద బాగా ఏడుస్తూ ఉంటుంది. పూరిని కూడా వాళ్ళు పట్టుకొని వదిలిపెట్టారు. పూరి కూడా బాగా ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు భూమి కారులో ఎక్కడికో వెళ్ళి వస్తూ తన మనసులో ఇలా అనుకుంటూ వస్తుంది, శారదత్తయ్యకు మనం న్యాయం చేయాలంటే ఏం జరిగిందో నిజాలు బయట పెట్టాలి, తప్పదు అనుకుంటా భూమి తన మనసులో బాధపడుకుంటూ వాళ్ళ శారదత్తయ్య గురించి వస్తూ ఉంటుంది. కానీ ఈలోపు శారదకు జరిగే అన్యాయాన్ని ఎవరు ఆపగలుగుతారు? ఇటు భూమి వస్తుందా, లేకపోతే కేపీకి వాళ్ళ బిడ్డ ఫోన్ చేసి ఇలా పెద్దమ్మ వచ్చిందని చెప్పింది కదా, ఈలోపు కేపీ హడావుడిగా వస్తున్నాడు, లేదా కేపీ వస్తాడా? వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారు? ఎవరు వచ్చి ముందు పాపం శారద జరిగే అన్యాయాన్ని కాపాడుతారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.